ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రభునిదులైన ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగా పేరుగాంచిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, గడ్డి అన్న తర్వాత ఎండిపోతుంది, పువ్వు అన్న తర్వాత ఒకనాటికి రాలిపోతుంది, కానీ దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. అంటే వాక్యము నిత్యమైనది, అది దేవుని వాక్యం నిత్యము ఫలించేది. ఈ మాట చూడగానే యేసు ప్రభు వారు సువార్తలో చెప్పినటువంటి ఒక ఉపమానం మన జ్ఞాపకం రావాలి. ఏమిటి? విత్తువాడు విత్తనాలు చల్లుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు రాతి నేల మీద, కొన్ని విత్తనాలు ముళ్ళకంపల్లోను, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడినాయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యము నిరంతరము నిలుచును అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి. త్రోవ పక్క, రాతి నేల, ముళ్ళ పొద, మంచి నేల. అంటే త్రోవ పండి విత్తనాలు ఏం జరుగుతుంది? పక్షులు వచ్చినాయి, మింగేసినాయి, కాబట్టి అక్కడ విత్తనాలు లేకుండా పోయింది. త్రోవ పక్కన జీవితాల్లో చూడండి, కొంతమంది వాక్యం విత్తనం విత్తబడుతుంది, కొంతమంది జీవితాల్లో విత్తబడుతుంది, కానీ అది ఫలించకుండా అది సాతాను ఏం చేస్తాడు? ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంటాడు, మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటాడు, సాతాను ఎత్తుకుపోతూ ఉంటాడు. ఇక రెండవది ఏంటంటే, రాతి నెలలో కొన్ని విత్తనాలు పడుతూ ఉంటాయి. రాతి నెలలో పడి విత్తనాలు ఏంటంటే మొలకొస్తుంది కానీ అది వేరు లోతుగా వెళ్ళకపోవడం వల్ల, రాయి ఉండటం వలన ఎండిపోతుంది. సూర్యరశ్మి తగలగానే ఏమవుతుందండి? ఎండిపోతుంది. వేడి తగలగానే, వేరు లోతుగా వెళ్ళలేదు కాబట్టి. సో వేరు లోతుగా సూర్యరశ్మి తాళ్ళగా ఎండిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, కారణం దాని వేరు లోతుగా లేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు బోధకుడు చెప్పినటువంటి మాటలు వింటాం, ఆ ప్రసంగానికి బాగా స్పందిస్తాం, కానీ నీతి సూర్యుడు అనేటువంటి యేసు క్రీస్తు బోధలు జీర్ణించుకోలేక ఎండిపోతాయి. మరికొన్ని విత్తనాలు గ్రహించండి పిల్లరా, దేవుని వాక్యం నిరంతరం ఫలిస్తుందా చెప్పడానికి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినయట. ముళ్ళ పొదల్లో పడినవి మొలకెత్తుతాయి, కానీ పొదలు ఉండడం వల్ల అడ్డుగా పైకి ఎదగలేవు అవి అనేటువంటి విషయం చూడండి. అంటే గ్రహించండి పిల్లరా, మనము ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించింది అనే ప్రభు యొక్క వాక్యం ఉంది. ఆ బోధలో అంతరార్థం మన యొక్క నిగ్రహాన్ని, మన యొక్క సహనాన్ని కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎదుగుతాయి, కానీ ముళ్ళు వాటిని ఎదగకుండా అణిచేస్తాయి. మన జీవితంలో కొన్నిసార్లు దేవుని వాక్యం ఎదుగుతుంది, మొలుస్తుంది కూడా, అయితే అనేక చెడు అలవాట్లతో కూడినటువంటి మన యొక్క జీవితం ముళ్ళ పొద లాంటిది కాబట్టి దేవుని వాక్యమును అణిచేస్తాయి. అంటే ఆ యొక్క చెడు అలవాట్లే పైకి ఎదుగుతుంటాయి, ఈ వాక్యం ఎదగనీయకుండా అణిచేస్తుంటాయి. అయితే పిల్లలు ఫైనల్లీ కొన్ని విత్తనాలు మంచి నెలలో పడతాయి. అవి ఎలా ఉంటాయట? 30 60 100 కూడా ఫలిస్తాయి, అభివృద్ధి పొందుతాయి, ఫలిస్తుందని చెప్తున్నాడు. మన జీవితాల్లో ఎలా ఉండాలంటే, మంచి నెలలో ఫలించేట్లుగా అభివృద్ధి, 100 మనం ఫలించేటట్లుగా ఉండాలి. నేను ముగింపులో కొన్ని మాటలు చెప్తాను. ప్రపంచమంతా కూడా గతించనిది దేవుని వాక్యం మాత్రమే. అది నిత్యము నిలుస్తుంది. దేవుని వాక్యము విత్తబడేటువంటి మంచి నేలగా మన జీవితాన్ని సిద్ధం చేసుకోండి, సిద్ధపరచుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటేనే మంచి నేలలో పడే విత్తనం. అది మొలకెత్తాలి, 30 60 100 ఫలించాలి. ఆ నిత్య వాక్య ఫలం మనం చూడాలి, రుచి చూడాలి, సభ్య సమాజం కూడా స్వాగతించాలి. అటువంటి వాక్యములకు చోటిచ్చి వాక్యానుసారంగా జీవించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. దేవా నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడ్డి ఎండిపోయినా, పువ్వు రాలిపోయినా, నీ వాక్యం నిత్యం నిరంతరం నిలిచి ఉండేదన్నా, ఆ వాక్య ఫలములు మాకు దయచేయమని ప్రభుని క్రీస్తు పెట్టి వేడుచున్నాను దేవా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అన్నారు. మే గాడ్